ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగుల క్రీడోత్సవాన్ని ఈ నెల 5, 6 తేదీల్లో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ బి సుజాత తెలిపారు. సోమవారం ఏపీ ఎన్జీఓ నాయకులు, మహిళా విభాగం నాయకులు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల క్రీడోత్సవాలకు సంబంధించి పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ షాన్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ సుజాత, అధ్యక్షులు రామ్మోహన్లు మీడియాతో మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల క్రీడోత్సవ వివరాలు వెల్లడించారు. కలెక్టర్ను కలిసిన వారిలో మహిళా విభాగం కన్వీనర్ ఏ దేవి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్, సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటకృష్ణ, కోశాధికారి వై పద్మ మీనాక్షి, మహిళా విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి వి కమల, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, నగర అధ్యక్షులు ఏ సత్యరాజు తదితరులున్నారు. కార్యాలయాల్లో చేస్తున్నటువంటి పని ఒత్తిడిని ఆ 2 రోజులు కూడా కొంచెం హ్యాపీగా వాళ్ళు స్పోర్ట్స్ మళ్ళీ చిన్ననాటికి వెళ్ళి ఆ స్పోర్ట్స్ అన్నింటిలోనే పాల్గొని ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా అదేవిధంగా 8వ తారీఖున ఈ స్పోర్ట్స్లో నగ్గిన వారందరికీ ప్రైజెస్ ఉంటాయి. కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇస్తారు. అదేవిధంగా అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కామన్ గిఫ్ట్స్ ఉంటాయి. ఈ 2 డేస్ 5, 6 తారీఖుల్లో 2 డేస్ కూడా అన్ని సదుపాయాలు మేము గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి భోజనం కానీ మరి వారికి స్నాక్స్ కానీ అన్నీ కూడా గ్రౌండ్స్లో వాటర్ అన్ని గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా వారు షటిల్ బ్యాట్స్ అయితే వారు బ్యాట్స్ వారు తెచ్చుకుని అక్కడ పార్టిసిపేట్ చేయవలసిందిగా, అదేవిధంగా రన్నింగ్లో 100 మీటర్స్ రన్నింగ్ వాటిలో పాల్గొనే వాళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి షూస్ కానీ వారికి సంబంధించిన డ్రెస్ కూడా వారు తెచ్చుకుని రావాల్సిందిగా కోరుతూ మొత్తం మీద ఈ జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మహిళా ఉద్యోగులను కూడా ప్రార్థిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేస్తున్నామండి. తప్పకుండా జిల్లాలో మహిళలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కలెక్టర్ గారు దీనికి సంబంధించిన లీవ్ కూడా శాంక్షన్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని ఎఫ్ఆర్ఎస్లో లోడ్ చేసుకుని డీడీఓ ద్వారా సంతకం పెట్టించుకుని అప్లోడ్ చేసుకుని తప్పకుండా దీనికి అటెండ్ అయ్యి లేడీస్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 8వ తారీఖున స్పోర్ట్స్ గ్రౌండ్లోనే ఈవినింగ్ 5 to ప్రోగ్రామ్ ఉంటుందండి. బహుమతుల ప్రధానోత్సవం తర్వాత ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. దానికి కూడా ఎక్కువ మంది అందరూ హాజరై దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన తరఫున కోరుతున్నాం.